మన టాపిక్ వచ్చేసి 'పుష్ప 2' రోజు చనిపోయిన రేవతి గారు దానిలో కేసులో అల్లు అర్జున్ గారి తప్పు ఉందో లేదో తెలుసుకుందాం. ఇప్పుడైతే నేను చెప్పేది ఓన్లీ పోలీసుల వర్షనే. ఏంటంటే పోలీసులు అంటున్నారు ఆవిడ చనిపోయాక అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు పోలీసులు గారు అండ్ ఇంకా అక్కడున్న బాడీ గార్డ్స్ లోపలికి వెళ్ళి సార్ ఇలా ఒక అమ్మాయి తొక్కిసలాటలో చనిపోయింది, పిల్లోడు ఉంటాడో చనిపోతాడో తెలియదు సార్, మీరు అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము ఒక క్రౌడ్ని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పినప్పుడు ఆయన ఉండండి ఇక్కడ జాతర సీన్లో ఫైట్ బాగుంటుంది, అది అయ్యాక వస్తాను అని చెప్పారంట. అన్న అల్లు అర్జున్ అన్న, నేను ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్గా డైహార్డ్ ఫ్యాన్గా చెప్తున్నాను, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎంత స్నేహంగా ఉంటారో అందరికీ తెలిసిందే, కానీ నువ్వు చేసింది ఏదే తప్పన్నా. నేను చెప్పేదల్లా ఒక పోలీసులు వైపే చెప్తున్నాను, వాళ్ళు చెప్పిన స్టోరీ బట్టే నేను ఇక్కడ చెప్తున్నానన్న. నువ్వు చేసిందే తప్పు. అక్కడ థియేటర్ దగ్గర అంతమంది ఫ్యాన్స్తో క్రౌడ్లో ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా వచ్చావు. వచ్చిన వాడివి మేకుండా వెళ్ళిపోవాలి, కానీ బయటికి వచ్చి చేతులూపి ఇది చేసావు, దండాలు పెడతాం అలా చేసావన్న. ఇప్పుడు అల్లు అర్జున్ అన్న వైపు కూడా మాట్లాడదాం. అల్లు అర్జున్ అన్న పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 1, నేను నిన్న చెప్పాను కదా ఆయన బయటకు వచ్చి చేతులు ఊపి ఇలా ఎక్కువ చేశారు కాబట్టే ఇలా అయ్యిందని. కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అల్లు అర్జున్ అన్న వైపు కూడా మాట్లాడదాం. ఏంటంటే ఆయన చెప్పేది, ఆయన కారులో నుంచి బయటకు వస్తేనే అక్కడ క్రౌడ్ అయితే కంట్రోల్ అవుతుంది, లేకపోతే ఆయన కారుని అయితే కదలనివ్వట్లేదంట. బాడీ గార్డ్స్ అండ్ పోలీసులు కూడా సార్ మీరు వచ్చి ఒక్కసారి బయటికి రండి, ఒక్కసారి సన్ రూఫ్ తెరిచి బయటకు వచ్చి ఊపితే ఫ్యాన్స్ కంట్రోల్ అవుతారు అని అయితే చెప్పారంట. అందుకే ఆయన బయటకు అయితే వచ్చారు. పాయింట్ నెంబర్ 2, పోలీసులు ఏంటంటే ఏమంటున్నారంటే, మేము మీకు పర్మిషన్ ఇవ్వలేదు, అయినా సరే ఎందుకు వచ్చారు, మేము క్రౌడ్ని కంట్రోల్ చేయలేం కదా అన్నారు. సార్ ఇదే నిజమైతే మరి ఆయన కొంచెం అంటే థియేటర్ బయట నుంచే కదా వచ్చారు, వేరే రోడ్ నుంచే కదా వచ్చారు, ఇప్పుడు ఆ దారిలోనే కదా వచ్చింది, మరి అక్కడ మీరు ఎందుకని ఆయన ఆపలేదు, లోపలికి ఎందుకు పంపించారు అంటే, ఇప్పుడు మీరు మధ్యలో ఆపేసి సార్ మీకు పర్మిషన్ లేదు కదా అంటే ఆయన వెళ్ళిపోయేవాళ్ళు కదా. అల్లు అర్జున్ గారు కూడా అలాగే చెప్పారు కదా, ఆయన కూడా సార్ మీ పర్మిషన్ లేదు వెళ్ళిపోండి, ఇక్కడ మీరు క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే వెళ్ళిపోయేవాళ్ళు కదా. మీరు ఎందుకని మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిచ్చేదాకా చేసి ఓ ప్రాణాన్ని బలి చేశారు మీరు. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి, పోలీసులు అయితే ఆయన తిడుతున్నారు, సినిమా చూసేదాకా ఆగండి వస్తాను అన్నారని. అవును సార్, ఆయన చేసిన తప్పే, కానీ అల్లు అర్జున్ గారి వైపు కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన మీద చాలానే ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. దొరికింది సొందని చాలామంది ఆయన అయితే ఆడిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన సినిమా నుంచి మధ్యలో నుంచి బయటకు వచ్చేస్తారు. మేమర్స్ అండ్ ట్రోల్స్ ఏమంటారంటే, వేరే పార్టీ వాళ్ళు ఇదిగోండి ఈయన సినిమా ఈయనకి నచ్చలేదు అందుకే మధ్యలో లెగిసి వెళ్ళిపోయాడు అనుకుంటారు, అందుకే ఆయన ఆగండి సగమన్నా అయ్యేదాకా చూసి వెళ్తాను అన్నారు, అంతకీ వచ్చేసారుగా, మీరు ఎందుకని ఇంకా ఇలా చేయటం.